నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్. మార్చిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం నిర్ణయం. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులపై నేడు ఆదేశాలు జారీ. టీఏఎఫ్ఆర్సీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు. హెచ్సీఏ ఆర్థిక అవకతవకలపై సిఐడి విచారణలో కీలక విషయాలు. బీసీసీఐ నిధులను పక్కదారి పట్టించిన జగన్మోహన్ రావు. హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో 7కు చేరిన మృతుల సంఖ్య. మిగిలిన బాధితులంతా కోలుకుంటున్నారన్న వైద్యారోగ్య శాఖ. హైదరాబాద్లో అపరిశుభ్రతకు నిలయంగా అన్నపూర్ణ క్యాంటీన్లు. పేదల పొట్ట నింపే లక్ష్యం నీరుగారుతోందని పలువురి ఆవేదన. సరికొత్త మైలురాయిని చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. 17 దేశాల పార్లమెంట్లలో ప్రసంగించిన నేతగా రికార్డు. 100 ఏళ్లైనా ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదన్న బిల్ గేట్స్. కోడింగ్ చేసేందుకు మానవ మేధ అవసరమని అభిప్రాయం. అమెరికాను సంపన్న దేశంగా మారుస్తున్న ప్రవాస భారతీయులు. 125 మంది ప్రవాసుల్లో మనవాళ్లే 12 మంది ఉన్నారన్న ఫోర్బ్స్.